వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 7 రివ్యూ మాట్లాడుకుందాం. ఇవాళ ఒక్కొక్కరికి నరకం చూపించారు అనుకోండి. ఈ రోజు ఎపిసోడ్ అంతా నరకమే. టార్చర్, టాలరెన్స్, పేషెన్స్ అన్నీ టెస్ట్ చేయాలి. నిన్న ఎపిసోడ్తో పోల్చుకుంటే ఈరోజు కొంచెం కరెక్ట్ అయిన డేర్ అండ్ టై టాస్క్లు, దాంతోపాటు అందరికీ నరకం చూపించబడారా, నరకం ఏం చూపించారో, అసలు ఏం జరిగినాయి, అసలు ఎందుకు ఎవరిని సెలెక్ట్ చేశారు, టాప్ 15లోకి ఎవరు వెళ్ళిపోయారు, ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం, కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది. సో మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి మామ, లైక్ చేయండి. చూస్తున్నారని ఎక్కువ మందికి రీచ్ అయ్యింది మామ. లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ ఏదో ఒకటి చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నామా, మర్చిపోతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ రోజు ఎపిసోడ్ రావటమే అన్యాయంతో జరిగింది మామ. పాపం ఫోటా గారు జపాన్ నుంచి, ఫోటా గారు కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడుతూ జపాన్ లాంగ్వేజ్ నేర్పిస్తూ కొంచెం ఇంప్రెస్ చేసిన ఈ క్యాండిడేట్ని టికెట్ ఇచ్చి పంపించారు అన్యాయంగా. నిన్న ఏదో ఫేట్ అని చెప్పేసి ఎవరి ఫేట్ వాళ్ళు రాసుకోవడం అని చెప్పేసి ఈ రోజు అలా ఫేట్ వీళ్ళు రాసేస్తే ఎలాగా. నిన్న గేమ్స్లో ఇవాళ కూడా ఇప్పుడు రోహిత్ ఉన్నారు, గాయత్రి ఉన్నారు, ఈ రైతు బిడ్డ ఉంది ఝాన్సీ, వీళ్ళందరూ కూడా టాస్క్ ఆడలేదు కదా. సో అస్సలు పార్టిసిపేట్ చేయలేదు కదా వీళ్ళు కూడా. రుచిత వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయలే. వాళ్ళు అడిగారు, ఓకే ఇవాళ చూద్దాం అనుకున్నారు. మీరు పెట్టిందే 2 ఎపిసోడ్లకి ఎగబడిపోవాలా. నిన్న ఎపిసోడ్ ఛాన్స్ తీసుకోలేదు అనుకున్నారు. ఈ రోజు ఎపిసోడ్లో ఛాన్స్ తీసుకోవచ్చు కదా. ఈ పుటా అండ్ అపూర్వ దగ్గర అన్యాయంగా ఫుటాను పంపించారనిపించింది. అన్యాయంగా ఎవరిని ఇక్కడ ఫుటాను పంపించినా, అపూర్వాన్ని పంపించినా అన్యాయం జరిగిందనే చెప్తా నేను. నిన్న గేమ్ ఆడనేవాళ్ళు వచ్చారు, 2 కార్డులు వేసారు, ఒకరు ఎగ్జిట్ ఒకటి ఎలిమినేట్ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ చేసేసి. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే, మీరు జడ్జెస్గా ఫస్ట్ మీరు ఎంత మంది కావాలో అంతమందిని సెలెక్ట్ చేయండి మామ. అది జడ్జెస్కి నేను చెప్పాను. మీరు జడ్జెస్గా సీట్లో కూర్చున్నారంటే ఒకరికి హోప్ పెట్టి హోప్ ఇచ్చి ఆ హోప్ లాక్కోవటం కాదు, కరెక్ట్గా చేయండి. మీకు ఎంతమంది కావాలి, 17 మందే కావాలా, 17 మందినే సెలెక్ట్ చేయండి, 17 మందినే సెకండ్ రౌండ్ పంపించండి ఉన్న వాళ్ళలో, విచ్ ఇస్ బెస్ట్. మొన్న 26 మంది సెలెక్ట్ చేసి 8 మందిని అన్యాయంగా పంపించేశారు, సెకండ్ ఛాన్స్ ఇవ్వకుండా. ఈ రోజు ఫుటాకు జరిగిన అన్యాయం మరీ దారుణం. అభిజిత్ ఏదో ఇచ్చాడులే చూసేవాళ్ళని అనుకుంటే వీళ్ళు తెలుగు రాలేదు ఇచ్చుకుంటున్నారు. ఒక తెలుగు రాలేదన్న కారణంతో పంపించేస్తారా పోనీ. అపూర్వం పంపించినా, ఈయన పంపించినా ఒక ఛాన్స్ అయితే ఇచ్చుంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. సో ఇతనికి కూడా అన్యాయమే అని నేను ఫీల్ అవుతాను. నిన్న అందరికీ కంటెస్టెంట్లకి ఛాన్స్ రావాలని లేదు, ఇవాళ పార్టిసిపేట్ చేసేవాళ్ళేమో కదా. మరి ఇన్ఫాక్ట్ వై రోహిత్ని ఎందుకుసేపు ఉంచారు? రోహిత్ని వీళ్ళు ఎలా రోస్ట్ చేశారు? మీరు కనిపించట్లేదు, మాట్లాడట్లేదు, ఏ గేమ్కి ముందు రావట్లేదు అంటే తను రాలేదు కదా. మరి ఫుటాతో పాటు అపూర్వ ఉన్నారు, అపూర్వతో పాటు రోహిత్ని కూడా పెట్టేసి ముగ్గురులో ఒక కార్డు తీసుకోమంటే సరిపోయేది కదా. అది చేయలేదు, అన్యాయంగా ఫుటాని పంపించారు. జపం చేసుకొని ఆయన స్పోర్టివ్నెస్ చూడండి, ఇంకా తెలుగు నేర్చుకొని వస్తున్నాడు, అది స్పోర్టివ్నెస్. సో అక్కడైతే ఆయనకి అన్యాయం జరిగింది. ఇక రిమైనింగ్ టాస్క్లు పెట్టారు పచ్చిమిర్చి, విచ్ ఈజ్ వెరీ టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు, టఫ్ డేర్ అని చెప్పొచ్చు, డేర్ అండ్ డై సూపర్ అని చెప్పొచ్చు. ఈ టాస్క్లో బాగా పర్ఫామ్ చేసినప్పటికీ, గెలిచినప్పటికీ బాగా అనిపించింది ఆమన్. ఎందుకంటే ఆ పచ్చిమిరకాయ తింటూ ఒక స్పైసీనెస్, దాని తర్వాత ఇంకొక పచ్చిమిరకాయ తింటూ ఇంకో స్పైసీనెస్, దాని తర్వాత ఈ బిస్కెట్స్ ఉంటాయి మా స్పైసీ బిస్కెట్స్. నేను తిన్నా లెటర్లుగా చిన్న మొక్క తిన్నందుకే గళ్ళాడిపోద్ది, 4 కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఐ లిటరల్లీ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ బిస్కెట్స్, డేర్ బిస్కెట్స్. అలాంటి బిస్కెట్స్ని ఒక రకంగా చేసి పెట్టారు చూడు, టు ద నెక్స్ట్ లెవెల్. ఇందులో పార్టిసిపేట్ చేసిన సుమా కానీ, దీపక్ కానీ, ఆమన్ కానీ, లయాకి పాపం ఆమెకి వాగ్దాట్ ఉంది. అంటే వాగ్దాట్ అంటే మాట్లాడగలుగుతుంది, చాలా బాగా మాటలతో ఇంప్రెస్ చేయగలుగుతుంది. టాస్క్ల విషయానికి వచ్చేసరికి వీళ్ళతో పోటీ పడలేదు. దట్ ఈస్ దే ప్రూవ్డ్. శ్రీముఖి అందుకే తీసుకొచ్చి వాళ్ళ పెట్టింది. సుమా మాత్రం ఇచ్చి పడేసింది. ఆవిడకి ఆ కళ్ళల్లో ఆ కాటికి ఏదైతే కరిగి కళ్ళల్లో పడకపోతే ఆవిడ ఖచ్చితంగా ఈ టాస్క్ గెలిచి తీరేది. ఎంత సైలెంట్గా ఉన్నా సరే టాస్క్ ఇచ్చి పడేసింది కదా. రోహిత్ కూడా అంతే కదా. రోహిత్కి ఇచ్చిన ఛాన్స్ సుమాకి ఇవ్వలేదన్న ఇంకొక అన్యాయం నాకు అనిపించింది. చివరిలో మాట్లాడతా. సో ఈ టాస్క్లో దీపక్, ఆమన్ వీళ్ళందరూ ఆడారు. సో ఆమన్కి అయితే ఎక్స్ట్రా స్పైస్, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ తిన్నాడు, రెడ్ చిల్లీ తిన్నాడు, దాంతోపాటు ఈ బిస్కెట్స్ తీసి బెలూన్స్ ఊదాడు. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పారు. అంత స్పైసీనెస్ వీళ్ళు ముగ్గురితో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ ఉంటుంది. సుమా, దీపక్ వీళ్ళు ఇచ్చి పడేశారు. లయ కొంచెం వెనకబడింది. ఎందుకో వెనకబడింది లయ. ఆవిడ టాస్క్ ఆడడానికి రెడీగా లేదు, బట్ బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళలో పెట్టారనుకోండి. పెట్టినప్పటికీ ఆవిడ తినడానికే చాలా టైం పట్టింది, ఊదడానికి ఇంకొంచెం టైం పట్టింది, టైం సరిపోదు అన్నట్టు అనిపించింది అనుకోండి. సపోజ్ ఇందులో ఆడి దీపక్
విన్నర్ అయ్యాడు, దీపక్ గెలిచాడు. ఈ రోజు వీళ్ళు పెట్టిన టెస్ట్ ఏంటంటే, ఈ రోజు మీరు ఆడిన గేములు బట్టి మేము డైరెక్ట్గా ఆడ పంపించాము, ఆడకపోయినా మేము డిసైడ్ చేసి చివరిలో పంపిస్తామంట. ఎందుకు ఈ కవర్ డ్రైవర్లు అవసరం లేదు, బికాజ్ ఈ రోజు ఫైనలైజ్ చేయాలి. ఆఫ్ కోర్స్ చివరికి గేమ్ విన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పంపించారు, పంపించకపోతే అది అన్యాయం జరిగేది. బికాజ్ నిన్న ఆడి గెలిచిన వాళ్ళు పంపించి ఈ రోజు ఆడి గెలవని వాళ్ళు పంపించుంటే చాలా అన్యాయం జరిగేది. సో అన్యాయం జరిగింది ఒకరికైతే, అది నేను భావిస్తున్నాను. బట్ మిగిలిన వాళ్ళని అయితే కరెక్ట్గానే పంపారు, గెలిచిన వాళ్ళు పంపారు కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్. నిన్న గెలిచిన వాళ్ళు పంపారు. ఎలా ఉన్నప్పటికీ మీరు ఒక డేర్ అండ్ డై టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని గెలిచి వెళ్తున్నారు కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్ అనిపించింది. ఒకరికి అన్యాయం జరిగింది, అది ఎవరికైనా మాట్లాడదాం. సో ఈ టాస్క్ ఇలా జరిగితే నెక్స్ట్ టాస్క్ నిన్న అమ్మాయిలకి ఎస్పెషల్లీ పెట్టారు జుట్టు కత్తిరించుకోవడం, ఈ రోజు అబ్బాయిలకి ఎస్పెషల్లీ పెట్టారు ముక్కు బుడకలు కుట్టించుకోవడం, చెవులీలు కుట్టించుకోవడం. మన తెలుసు పేరు అని వాళ్ళు పాష్గా చెప్తున్నారు, మన భాషలో ఒకటే కుట్టించుకోవడం వాడ ఎగడవాడ. సో కుట్టించుకోవటం బేసిక్ ఇక్కడ కుట్టించుకుంటారు, చెవులకి ఈజీగా అబ్బాయిలు కుట్టించుకుంటారు చాలా మంది, కానీ ముక్కు బుడక కుట్టించుకోవడం మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తాం. అలాంటిది టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రోహిత్ ని చాలా ఫోర్స్ చేసి తీసుకొస్తున్నారు. రోహిత్ పార్టిసిపేట్ చేయట్లేదు ఫోర్స్ పెట్టి తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ ఇతనిలో ఉన్న టాలెంట్ ఏంటంటే కామ్ గా ఉంటే సరిపోదు, ఈయన బిగ్ బాస్ హౌస్ కి ఏం మాత్రం సెట్ కాడు మామ. సో టాస్క్ లో ఆయన బ్రిలియంట్ గా ఆలోచించవచ్చు, బట్ మాటలాడలేకపోతే బిగ్ బాస్ కన్ఫిట్ రాసి పెట్టుకోండి, ఇతను బిగ్ బాస్కి వెళ్ళడు. మేబీ టాప్ 15 సెలెక్ట్ అవుతాడు, కానీ తర్వాత బిగ్ బాస్కి అయితే వెళ్ళడు. టాప్ 15 కూడా సెలెక్ట్ అయింది, ఏదో ఫోర్స్ఫుల్ గా గేమ్కి పంపిస్తే ఆడి గెలిచాడు ఆయన, అది జరిగింది. సో అఫ్ కోర్స్ ఇక్కడ కూడా హేమంత్ రోహిత్ వచ్చారు. సో ఆయనకి ముక్కు ఇక్కడ పెట్టుకోమంటే ప్రాబ్లం వచ్చి రోహిత్ వెనదిరిగాడు. హేమంత్కి ఏదైతే అయింది, మనోడు బ్యాక్ స్టోరీ ఏదైతే అయింది, కానీ సో బిందు మాధవి సపోర్ట్ ఉన్నప్పటికీ మనోడు సర్లే ఈసారి అన్న సపోర్ట్ లేకుండా నాకు నేను ఆ డేర్ ఒప్పుకొని చేసేస్తే బాగుండు, కానీ ఆ పెయిన్ ఉపయోగించుకొని ఆ పెయిన్ భరించి ఆ కుట్టించుకోవడం వెరీ గ్రేట్. ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్ అయితే చాలా సింపుల్గా కుట్టించేసుకున్నాడు, అది కూడా కొంచెం కష్టమే. బట్ ఆ 10 నిమిషాలు ఉన్న పెయిన్ ఉంటుంది కదా, సో పెయిన్ఫుల్ టాస్క్ కదా, అనేది కూడా ఒక నరకమే కదా. అందరికీ నరకం చూపించారు కూడా ఈ టాస్క్లో, కానీ అది భరించి గెలిచి వెళ్ళి కూర్చున్నాడు. దట్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత టాస్క్కి కొడుకున్నారు, అంతే లిటరల్గా కొట్టుకున్నారు, వాటర్ టాస్క్ పెట్టారు. ఈ పెరుల్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏ టాస్క్ లేక ఫేమస్ మోస్ట్ వేయించేది టాస్క్ అన్నట్టు పిలిచారు, కానీ ఇది కూడా పెయిన్ టాస్కే. షాక్ ఇవ్వటం, వాటర్ ఇక్కడ ఉన్న వాటర్ని ఇంకో దాంట్లో నింపటం, కాళ్ళ దగ్గర కట్టడం, ఇది షాక్ ఇవ్వటం. సో షాక్ ఇస్తూ వెళ్ళి వాటర్ నింపాలి, ఎవరిది ఎక్కువ ఉంటుంది బజర్ మోగేయడానికి వాళ్ళు గెలిచినట్టు ఈ టాస్క్లో. సో ఈ టాస్క్ బాగానే ఉంది, ఇక్కడ కొట్టుకున్నారు. సో ఇక్కడ ఈ లయ వాక్ దాటి బాగుంది, లయ చేసే డిఫెన్స్ బాగుంది. సో ఇక్కడ కూడా రోహిత్ని బ్యాక్ చేశారు. రోహిత్ అసలు ఏం మాట్లాడలేదు, రోహిత్కి అవసరం లేదు, రోహిత్కి ఏడో నిరూపించండి అన్నట్టు ఆయన ఎందుకు బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఆడిషన్ అప్పుడు కూడా ఆయన ఇంప్రెస్ చేసింది ఏం లేదు, మొహమ్మద్ వెళ్తే కామ్గా ఉన్నాడు అంతే. అలాంటి క్యాండిడేట్స్ బిగ్ బాస్ పనికిరారు మామా, పనికిరాదు. అయ్యా ఎందుకయ్యా మీరు ఎందుకు అతను బ్యాక్ చేస్తారో అర్థం కావట్లేదు, ఫుటాన్ని పంపించబోదు నేను పంపించాల్సింది అని నా ఫీలింగు ఆ టయానికి అని అనిపించింది. సో లయ చాలా డిఫెండ్ చేసుకుంది. అందరూ వీళ్ళేంటంటే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంటే ఆల్రెడీ బిగ్ బాస్లో ఫుల్ లీనమైపోయారు, ఏదైనా ఇచ్చి పడేవాళ్ళని ఫిక్స్ అవుతున్నారు. వీళ్ళైతే ఎస్పెషల్లీ నేను బిగ్ బాస్కి వెళ్ళిపోయేటట్టే గొడవాడేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలనుకుంది. లయ ఏదో విధంగా తన పర్సనాలిటీ చూపించాలి, ఏదో విధంగా హైలైట్ అవ్వాలని చెప్పి ఏదో ఒకటి చేసింది, తన ఫైట్ చేసింది టాస్క్ ఆట, విచ్ ఇస్ వెరీ గుడ్ అని నాకు కూడా అనిపించింది. సో మిగిలిన కూడా అబద్ధంగా ఆర్గ్యుమెంట్ చేశారు. మన హరీష్ భయ్య అయితే అని కూర్చున్నాడు అంతే. సో ఇందులో రుచితనైతే సెలెక్ట్ చేశారు, రుచిత దాంతోపాటు యాంకర్ ప్రియా, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి గేమ్ ఆడేటప్పుడు ఆవుడేదో నా కాళ్ళు కదపలేను అని కంఫర్ట్గా అంటే శ్రీముఖి ఏమర్థమైందో, నీ కంఫర్ట్ లేదా, నీకు అది లేదా ఇది లేదా అని అరిచి రెచ్చిపోయి బేబచ్చం చేసేసి తీసుకొచ్చి ఝాన్సీని కూర్చోబెట్టి, అరే పాప ఏదో ఆడుతుంది కదా, ఏదో అనుకుంది కదా, చెయ్యనివ్వచ్చు కదా, ఇదేదో నాకు పర్సనల్గా పెళ్ళినట్టు అన్నట్టు అనిపిస్తుంది శ్రీముఖి. ఆవిడ ఆడదు పోన్లే, నాకు కంఫర్టబుల్, ఆ గేమ్ రూల్ తెలియదు టైట్గా, నాకు కంఫర్ట్ అనిపించాలి. సో ఆ డ్రెస్ కంఫర్ట్ లేదు బేసిక్గా, అక్కడ ఫీల్ అవుతుంది, అది చూడడానికి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి శ్రీముఖి అంత రెచ్చిపోవాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయి, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు, గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫౌల్ చేసి నాకు కంఫర్ట్ లేదంటే మీరు చెప్పొచ్చు, కానీ ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని అరిచేసి గెరిచేసి ఆవిడ పాప అన్యాయంగా పంపించడం కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఝాన్సీని తీసుకురావటం, ఝాన్సీ ప్రియా ఆట, అందులో ఝాన్సీ గెలవటం,
ఝాన్సీ గెలిచింది, ఇచ్చి పడేసింది. ఆవిడ బ్యాక్ స్టోరీ ఉంది, ఆ షాక్ రిలేటెడే షాక్. ఇది కూడా పెయిన్ మామ, చాలా కష్టం. ఆ గ్లాసెస్లో వేయటం, వాళ్ళు షాక్ ఇస్తూ ఉండటం, కంటిన్యూస్గా వెళ్ళి వేయటం అనేది విచ్ ఇస్ వెరీ టఫ్ టాస్క్ అండ్ ఇట్ ఈస్ అ పెయిన్ టాస్క్, నరకం చూపించిన టాస్క్ అని చెప్పొచ్చు. దీనికి ఝాన్సీ బ్యాక్ స్టోరీ తోడవటం, ఆ బ్యాక్ స్టోరీకి చాలా కనెక్ట్ అవటం, బికాస్ వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రిసిటీలో పనిచేస్తారంట, ఆయనకి షాక్ కొట్టడం, ఆ సన్నివేశాన్ని గట్టుకో దాని ముందు చాలా చిన్నది అని భావించి గెలి చూపించింది, విచ్ ఈస్ వెరీ గుడ్ అనిపించింది నాకు కూడా. ఇక నెక్స్ట్ టాస్క్ ఏం పెట్టారు మామ, క్లిప్పుల్ టాస్క్. ముక్కు బుడగలు అయిపోయింది, ముక్కు బుడగలు కొట్టించుకోవటము, తర్వాత హార్ట్ చిప్స్, క్లిప్పుల్ టాస్క్. క్లిప్పుల్ టాస్క్ ఐ థింక్ ద లాస్ట్ వన్ రైట్. ఇంకో టాస్క్ బెలూన్స్ ఊదేది. క్లిప్పుల్ టాస్క్ పెట్టినప్పుడు కూడా గాయత్రి వచ్చింది. గాయత్రిను మనోడిని రోహిత్ని ఫోర్స్గా తీసుకొచ్చారు, ఆడవయ్యా బాబు అన్నట్టు ఫోర్స్గా తీసుకొచ్చి ఆడిపించారు. గాయత్రి ఇంకో అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, బట్ అదే ఫాదర్ స్టోరీ చెప్పింది కదా, మాట మర్చిపోతానంట ఆ అమ్మాయి. వీళ్ళ ముగ్గురు మీద పెట్టారు. ఇందులో రోహిత్ స్ట్రాటజీ ఉంది, బికాస్ అక్కడ తెలుస్తుంది ఆయనకి బ్రెయిన్ ఉంది కానీ వాక్ దాట్లేదని. అంటే మాట్లాడే శక్తి లేదు, ఎదురుపడే శక్తి లేదు, గట్టిగా పాయింట్ అవుట్ చేసే శక్తి లేదు. అభిజిత్ లాగా మనోడు ఫీల్ అయిపోతున్నాడు కదా, అభిజిత్ కాదు, అభిజిత్ కూడా ఫీల్ అయిపోతున్నాడు. మేబీ ఆయన స్ట్రాటజీస్ బాగుండొచ్చు కానీ మాట్లాడాలి, మాట్లాడితేనే నిలదొక్కగల హౌస్లో, లేకపోతే లేదు. సో మొత్తానికి గేమ్స్ ఆడారు. గాయత్రి గివప్ ఇచ్చేసింది. యాక్చువల్గా ఆమె మనం ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ చూసింది లేదు, బట్ ఆమె గివప్ ఇచ్చింది. గివప్ ఇవ్వడంలో మన రోహిత్ మంచి స్ట్రాటజీ వాడాడు, కింద నుంచి పైకి వచ్చాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ స్ట్రాటజీ అనిపించింది. బికాస్ క్లిప్స్ ఇక్కడ పెట్టినప్పుడు సెన్సిటివ్ పార్ట్స్, ఈజీగా పెయిన్ వస్తుంది, వి కాంట్ టోలరేట్ అనమాట. సో వి కాంట్ ఎక్కువసేపు ఉండలేము, పెయిన్ ఎక్కువ అయిపోతుంది. అదే కాళ్ళ దగ్గర నుంచి అది మందంగా ఉంటుంది చర్మం అనేది, సో అక్కడ పెట్టినప్పుడు నీకు పెయిన్ ఎక్కువ రాదు, విచ్ ఇస్ గుడ్ స్ట్రాటజీ అనిపించింది. సో మిగిలిన ఇద్దరు లేడీస్ అక్కడ మైనస్ చేశారు, బట్ దాన్ని జడ్జెస్ చెప్పటం, బృందమాధవ్ గారు వీళ్ళు మీకు చెప్తున్నా చేయట్లేదని చివరికి వాళ్ళు కాళ్ళ దగ్గర రావడం, ఆ బజార్ పోగే టయానికి ఈవిడ గివప్ ఇవ్వడం, ఈవిడ గివప్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరిలో రోహిత్ ఎక్కువ పెట్టాడు, ఈవిడ 72 ఈవిడ 109 పెట్టి గెలిచి పడేశాడు, విచ్ ఈస్ వెరీ గుడ్ అనిపించింది. సో ఆయన దగ్గర ప్రెజెన్స్ ఆఫ్ గేమ్ ఉంది, ఆయన చాలా సైలెంట్ ఉన్నాడు, కానీ ఆయన బిగ్ బాస్ అవుట్ సెట్ కాడు మామ. బట్ అవ్వాలంటే ఈ టాప్ 15లో ఆయన ప్రూవ్ చేసుకోవాలి, ఈ టాప్ 15లో ఆయన మాట్లాడగలగాలి, ఈ టాప్ 15లో ఆయన పాయింట్ అవుట్ చేయగలగాలి, ఈ టాప్ 15లో ఆయన వాయిస్ రైజ్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి పంపిస్తారు రోహిత్ని. అదర్వైజ్ హీఈస్ గోయింగ్ టు ఎలిమినేట్ ఇన్ అగ్ని పరీక్ష ఓన్లీ అని నాకు మాత్రం అనిపిస్తుంది. ఈవెన్ టాప్ 15లో ఉన్నా సరే ఈయన ఎలిమినేట్ అయిపోతాడు, బికాస్ నో యూజ్ కదా నువ్వు వర్క్ దట్ లేనప్పుడు. సో సైలెంట్గా కూర్చుంటా, నేను స్ట్రాటజీలు వేసుకుంటా, ఆలోచించుకుంటా అంటే కుదరదు. అది మన రోహిత్ గారికి మన సజెషను. సో చూసాను, మీకు కూడా అనిపించిందా రోహిత్ని ఎందుకు బ్యాక్ చేస్తున్నారు, పుట్టాక బదులు రోహిత్ని అన్యాయం చేశారు కదా అన్నట్టు మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మామ. సో నెక్స్ట్ వాటర్ టాస్క్. అభిజిత్ నేను కూల్ చేస్తాను, కూల్ పరీక్ష అని చెప్పేసి 2 వాటర్ టాపులు కూర్చోబెచ్చి అపూర్వ అండ్ రుచితకి మధ్యలో పెట్టారు. ఎవరైతే దగ్గరగా 3 minutes దగ్గరగా ఉంటారో వాళ్ళే విన్ అని చెప్పారు. ఇందులో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, ఈ టాస్క్లన్నీ చాలా మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసాం, చాలా షోస్లో చూసాం, బట్ అఫ్ కోర్స్ ఇందులో ఉన్నది. సో విన్ అయింది అపూర్వ 3 minutes 14 seconds అయితే ఈవిడ ఒక 4 seconds లేట్గా వచ్చింది. ఇక్కడ ఎవరికి అర్థం కాలే. సో 3 minutes 14 seconds అంటే అప్పుడు ఈవిడ తెస్తారు, అందరు వెయిట్ చేస్తారు, ఈవిడ యాంకర్ శ్రీముఖి కూడా. సో అందరికి అర్థం కాదు, అక్కడ లాజిక్ లేదు. ఆవిడ కూర్చుందంటే ఆవిడ తర్వాత లేచిన ఇంకెక్కువే కదా ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఆవిడ కూడా రుచితో కూడా నేను ఇంకా తక్కువ కూర్చొని ఉంటా అనుకుంటుంది మధ్య, అక్కడ బ్రెయిన్ ఎలగలేదు వాళ్ళకి అంతే. సో ఆ టైంలో మొత్తానికి రుచిత ఆ విధంగా ఓడిపోయింది టాస్క్. సో మరి ఓవరాల్గా ఇన్ని టాస్క్లు అయిపోయిన తర్వాత, 5 టాస్క్లు అయిపోయిన తర్వాత ఈ రోజే మిగిలిన 4 నెంబర్స్లో 8 members గోయింగ్ టు ద బిగ్ బాస్ టాప్ 15కి వెళ్ళబోతున్నారు అగ్ని పరీక్షలో. సో మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఈ ఎలిమినేషన్లో ఇందులో తీసుకున్నది ఆమన్ తీసుకున్నారు. ఆమన్ ఎందుకు తీసుకున్నారు కారణం ఉంది, బికాస్ ఈ తెలియకుండా చెప్పే కదా, సోహెల్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఈయన చూస్తుంటే. ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్, ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది తన దగ్గర నుంచి. ప్రతి గేమ్ని స్పోర్టివ్గా ప్రతి గేమ్లో నేను ఆడుతున్నాడు. అందులో ఆ మిర్చి టాస్క్లో ఇచ్చి పడేశాడు. అంటే చాలా స్పైసీ తీసుకున్న తర్వాత కూడా గేమ్ ఆడగలిగాడు, అది గుడ్ అనిపించింది. ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి చూస్తున్నాడు. సో సెలెక్ట్ చేయడం విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ నా ఒపీనియన్ కూడా. సో నెక్స్ట్ వీళ్ళు ఎవరు తీసుకున్నారు, ఝాన్సీని తీసుకోవడంలో బ్యాక్ స్టోరీ ఉంది, టాస్క్ విన్ అయింది, గుడ్. దీపక్ టాస్క్ విన్ అయ్యాడు, తీసుకోవాలి ఖచ్చితంగా, వీళ్ళందరికీ న్యాయం జరగాలి. బికాస్ డేర్ అండ్ డై అని మీరు పెట్టిన సెకండ్ టాస్క్లో గెలిచిన పద్ధతి కాబట్టి దీపక్ని తీసుకోవడం కానీ, ఝాన్సీని తీసుకోవడం కానీ, అపూర్వాన్ని తీసుకోవడం కానీ విచ్ ఇస్ వెరీ కరెక్ట్ అని నా ఫీలింగ్. సో బట్ గాయత్రిని తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఈవెన్ హరీష్ని తీసుకోవడం కూడా కరెక్టే. రోహిత్ని ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే బికాస్ ఈ వాన్ ద టాస్క్.
సో ఓన్ ద టాస్క్ కాబట్టి అంతే, అంతేగాని ఈయన బిగ్ బాస్కి అయితే సెట్ అవ్వడు. బట్ ఓన్ ద టాస్క్ కాబట్టి, ఆ డేర్ అండ్ డై మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి దాంట్లో గెలిచాడు కాబట్టి టాప్ 15లో రావడం జెన్యూన్ అండ్ ప్రాసెస్ ఇట్ ఇస్ కరెక్ట్, ఫెయిర్ కూడా. అలాగే హేమంత్ రావడం కూడా ఫెయిర్, అనుకున్న డేర్ ఇచ్చాడు, చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఏ డేర్ ఇచ్చి ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్ళాలి, వీళ్ళు గెలిచారు వెళ్ళారు అంతే, దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. బట్ ఇక్కడ గాయత్రి గెలవలేదు, గివప్ ఇచ్చింది. ఈవిడ గివప్ ఇచ్చింది. నిన్న ఎపిసోడ్ లో మనకు చూసింది లేదు, ఆమె ఆడిషన్స్ అప్పుడు కూడా పెద్ద ఏమీ లేదు, ఒక చివరిలో ఒక టాస్క్ ఇచ్చారు, ఒక 10 మనిషి దాకా చూడమన్నారు అంతే. ఇక్కడ తర్వాత మేము ఆడింది ఏం కనిపించింది మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో, ఈ ఎపిసోడ్ లో వచ్చింది గివప్ ఇచ్చిన టాస్క్, ఓడిపోయింది. ఆవిడ కన్నా బెటర్ డిజర్వ్ పర్సన్, ఆవిడ ఎంత కనిపించిందో ఈవిడ కూడా అంతే కనిపించింది. ఈవిడది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ కనిపించింది, అది ఎవరంటే సుమ. ఆవిడ కళలో కాటికి వెళ్ళకపోతే ఈరోజు టాస్క్ ఆమె గెలవాలి, ఆవిడ్ని కథ పంపించాల్సింది అనిపించింది. ఈ గాయత్రి కన్నా బెటర్ డిజర్వ్ పర్సన్ సుమ నా ఫీలింగ్. బట్ వీళ్ళు గాయత్రిని ఎందుకు పంపించారు, ఏంటి గ్లామర్ కోసం పంపించారా టాప్ 15లో? ఈవెన్ చెప్తున్న హాస్పిటల్ టాప్ 15లో కూడా ఇంత ఎక్కువసేపు ఉండదు, కుదిరితే ఫస్ట్ ఎలిమినేట్ కూడా అయ్యేది గాయత్రినే. బికాస్ ఆమె గేమ్స్ ఆడలేదు, ఫిజికల్గా ఆడలేదు, మాట్లాడలేదు. బట్ ఆవిడెంది ఏం చూసి తీసుకున్నారో మరి జడ్జెస్కి, అవదీప్ గారికి, బిందు మాధవ్కి, అలాగే అభిజిత్కి, శ్రీముఖి, వీళ్ళకే తెలియాలి ఏం చూసి తీసుకున్నారు. బేసిక్గా వీళ్ళు గ్లామర్ చూసి తీసుకున్నారా నాకు అర్థం కాలే. సో డిజర్వ్ పర్సన్ సుమా అనిపించింది, సుమాకి ఇచ్చుంటే బాగుండ నా ఫీలింగ్, బట్ ఇవ్వలేదు. సో రోహిత్ అంటే టాస్క్ గెలిచాడు కాబట్టి ఇంకా ఓకే వదిలేసింది. సో ఇక లయ ఆమె చోటా పటాక బడా ధమాకా అంటారు, ఎంటర్టైన్మెంట్ ఉంది, బట్ టాస్క్ లో ఓడిపోయింది కాబట్టి బట్ వీ కాంట్ డూ. సో అది చూసింది కూడా అంతే. బట్ తను బాగానే మాట్లాడింది, డిఫెండ్ చేసుకుంది. ఈవెన్ గాయత్రి కన్నా లయ కూడా ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో రుచితని ఓకే పంపించారు, ఇక ఆవిడ ఏం చేయలేదు, ఆవిడ ఏం చేయలేము, ఆవిడ టాస్క్ ఓడిపోయింది. సో అక్కడ నెగిటివ్ అయిందంటే నెగిటివ్ లా చేసింది శ్రీముఖి. సో దానివల్ల రుచితాన్ని కూడా తీసుకోలేదు వాళ్ళు. నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఇంకో అమ్మాయి ఉంది, ఆ బ్యాక్ స్టోరీ ఆవిడది ఏమీ లేదు, కనిపించకుండా వెళ్ళిపోయింది, వచ్చినట్టు వెళ్ళిపోయింది. మరి వాళ్ళ నాన్న మాటలు గుర్తుపెట్టుకోవడం ముఖ్యం, ఆమెకి అదే కావాలి. సో మిగిలిన నాకేం అర్థం అవుతుందంటే ఈ బిగ్ బాస్ నవదీప్ కానీ, మన బిందుమాదేవి గారు కానీ, అభిజిత్ కానీ, శ్రీముఖి కానీ అక్కడ వీళ్ళు వేరే కూడా కన్సిడర్ చేస్తున్నారేమో ఉన్న ఫీలింగ్ ఇవాళ చూసిన ఎపిసోడ్ ప్రకారం. అంటే అక్కడ ఎవరితో ఎలా మెలుగుతున్నారు, ఎవరితో ఎలా ఉంటున్నారు, వీళ్ళకి రైల్వే అవుతుంది, వీళ్ళని ఈగోలు హట్ చేస్తున్నారు, మనకు చూపించేదే కాకుండా చూపించినది కూడా బ్యాక్ సైడ్ ఉండేది కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేశారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. బికాస్ గాయత్రిని సెలెక్ట్ చేయడం, రుచితని టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు. రుచితని ఆ విధంగా టార్గెట్ చేసి చివరికి పంపారు. బట్ గాయత్రి ఈజ్ అన్ఫేర్ సెలెక్షన్ ఆఫ్ ఇంటూ ద టాప్ 15 అనేది నా ఫీలింగ్. దాని బదులు గుడ్ బి బెటర్ సుమ ఆర్ లయ అనేది నా బెటర్, నా ఒపీనియన్. రోహిత్కి వచ్చిన వేస్ట్, బట్ వచ్చాడు, గెలిచాడు కాబట్టి టాప్ 15లోకి ఎలిజిబుల్, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇక టాప్ 15 షో అయితే రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. రేపటి నుంచి మనం టాప్ 15లో జరిగిన ప్రతి ఒక్క లీక్, అంటే ఏ టాస్క్లు జరగబోతున్నాయి, ఏ టాస్క్ జరిగిందని చిన్న లీక్స్ ఇస్తూ ఉంటా తర్వాత ఎపిసోడ్లో జరిగేది. సో రేపటి నుంచి ఇస్తామమ్మా. సో ఈ రోజుకైతే ఇది టాప్ 15 అయితే సెలెక్ట్ అయిపోయారు. ఈ నలుగురు వెనుదిరిగారు. ఫుటాకి అన్యాయం జరిగింది, గాయత్రి అన్ఫేర్ టాప్ 15 అని చెప్పొచ్చు. మరి మీరు కూడా గాయత్రి అన్ఫేర్ టాప్ 15 అనుకుంటున్నారా, ఎవరికి ఇచ్చుంటే బెస్ట్ అనుకున్నారు, ఫుటాకి అన్యాయం జరిగిందా లేదా అనేది కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. చేసి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, మర్చిపోవద్దు మామ, వచ్చిపోవద్దు. అంటే నెక్స్ట్ వీడియో అనుకుంటాము, బాయ్.